కోలా గ్రేస్ కిచెన్ రెసిపీ స్వాగతం అండి. ఈరోజు సోంగారు రొట్టెలు చూపిస్తాను. అన్నీ సిద్ధంగా ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, సోంగారు రొట్టెలకి కావాల్సిన పదార్థాలండి. గోధుమ పిండి అండి, ఇది మన ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చండి. మాకు ఇంతే చాలండి, ఎక్కువ అవుతాయి రొట్టెలు. గసగసాలండి, ఇది కొబ్బరి అండి, పొడి కొబ్బరి తురిమినాను, పొడి కాదు తురిమిన. ఇది షుగర్ అండి, ఇది బెల్లం అండి, ఇది నెయ్యి అండి, ఇది వాటర్ అండి, ఇది పీట అండి, రుద్దుకుండేది రొట్టెల పీట. అచ్చు మనకి తీపి ఎంత కావాలంటే అది వేసుకోవచ్చండి. మరీ నీళ్ళగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. ఇది పొయ్యి మీద పెడతారు. పొయ్యి మీద పెడతానండి, ఇట్లా అనుకొని. బెల్లం అంతా కరిగిపోవాలి అండి. చిక్కగా ఉండకూడదు, తీగ పాకం రాకూడదండి. 2 పొంగులు వచ్చినాయి, బాగా కరిగిపోయింది బెల్లము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నానండి. గసాలండి, కొబ్బరి, షుగరు ఇవన్నీ కలిపేస్తున్నానండి. సోంగారొట్ల పైన వేసేకి కలిపి ఒక దాంట్లో పెట్టుకుంటే మనకి సులభం అవుతుంది. గసాలు, కొబ్బరి తురుము, షుగర్ పౌడర్, మరీ అంత పౌడర్ కాదండి, బరక. మళ్ళా వీడు రాళ్ళు రప్పలు అన్నీ ఉంటాయండి, మనము వడగొట్టుకోవాలండి. బెల్లము ఒకేసారి వేసుకోకూడదండి, కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటే బాగుంటుందండి. ఒకేసారి వేసుకుంటే జోరు అవుతుంది. ఈ కాలుతో ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఈ వాటర్ వేడిగా ఉంటుంది కదా. ఇట్లా ఉంటగా ఇలా ముద్దగా అండి, ఇలా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని గట్టిగా కాకముందే బాగా మూత పెట్టుకోవాలి, చక్కగా స్మూత్గా రావాలి. అదిగో అలా వస్తుంది అచ్చు రుద్దితే. ఇది డిజైన్, డిజైన్ రొట్టెల డిజైన్ ఇలా వస్తుంది రుద్దుకుంటా. ఇది చోంగా రొట్టెల డిజైన్. ఇంకా కాల్చుకోలేదు, ఇది ఇంకా కాల్చాలండి. పీట మీద రుద్దితే ఇలా వచ్చాయి. చోంగా రొట్టెల డిజైన్ ఇప్పుడు క్లియర్ కనిపిస్తుందండి. చోంగా రొట్టెలు అన్నీ రుద్దుకున్నామండి ఇలాగా. ఇవన్నీ ఇప్పుడు పెనం మీద కాల్చు. కొంచెం నెయ్యి వేసి కాల్చుకుంటే బాగుంటాయండి ఈ రొట్టెలు. కొంతమంది నూనె 2 అది కలుపుతారు. అది కూడా వచ్చు, అట్లా వస్తుంది. బాగా నల్లగా కాల్చుకో. డిజైన్ మీదే కదా వేసేది. డిజైన్ పైన పక్కన కొంచెం ఇలా పెట్టి ఇలా చల్లుకోవాలండి. ఇది మిశ్రమం.
గసాలు కొబ్బరి చక్కెర మిశ్రమం దాని మీద ఇలా పరుచుకోవాలండి, వేడి మీద పరుచుకోవటం కదా, జల్లుకోవాలి. జల్లుకోవాలి. ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోవాలి వేడి మీద అని. పెట్టండి, అది బాగా కాలిపోతుంది. అది అన్నీ మొత్తం ఇలాగే కాల్చుకోవాలండి. ఉన్న పచ్చి ఇవన్నీ కూడా ఇలాగే కాల్చుకొని ఇక్కడికి ఈ ప్లేట్లో పెట్టుకొని ఈ పొడి దాని మీద పరుచుకొని జల్లుకొని జంతువులుగా ఇలా పేల్చుకోవాలండి. చూడు, అమ్మయ్య అయిపోయిందండి. కరెక్ట్గా కలిపినా చూడు. చోంగా రొట్టెలు సర్వింగ్ బౌల్లో సిద్ధంగా ఉన్నాయండి. సర్వింగ్ ప్లేట్లో టేస్ట్ చేసి చెప్తాయి. హాయ్ ఫ్రెండ్స్, చోంగా రొట్టెలు నా ప్లేట్లో ఉన్నాయండి. మీరు మాత్రం చేసుకొని తినాలి. ఇప్పుడు టేస్ట్ చేసి చూస్తానండి. నేను తుంచుకుందాము దీన్ని. నెయ్యితో వేసి కాల్చినాము కదండి, బాగా వేడివేడిగా ఉన్నాయి. అతుక్కుంటుంది ఇది. క్రిస్పీగా బాగున్నాయండి. చక్కగా తినొచ్చు. పిల్లలంతా సంతోషంగా తింటారు. కొబ్బరి గసాలు, షుగర్ అంతా ఉంది కదా, చాలా బాగుంది. ఇలాగా చేసుకొని బాక్సుల్లో పెట్టుకుంటారండి. ప్రయాణాలప్పుడు కూడా తీసుకొని వెళ్తూ ఉంటారు చాలామంది. ఎందుకంటే మనం ట్రైన్లో వచ్చే చెత్త తిండి తినలేరు కదా పిల్లలు ఉండేవాళ్ళు. ఇలా చేసుకొని తింటూ ఉంటారు. చాలా బాగున్నాయి. నేను కూడా లాస్ట్లో మాట చెప్పాలి. గ్రేస్, ఇది మేము పిల్లప్పుడు 60 సంవత్సరాల క్రితం एक चौंगा लेते नहीं दो चौंगा छोड़ते नहीं, एक चौंगा लेते नहीं दो चौंगा छोड़ते नहीं అని ఇల్లు తిరిగి ఆ మొహరం సమయంలో వెళ్ళి అన్ని చొంగా రొట్టెలన్నీ ఇల్లు కలెక్ట్ చేసుకుని వచ్చి పిల్లలంతా కలుసుకొని పంచుకొని తినేవాళ్ళం. చాలా టేస్ట్గా ఉండేవి. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇవి చూస్తున్నాం. చాలా బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం చూడండి ఛానల్, మరి ఇడిచిపెట్టొద్దు. చాలా బాగుంటుంది. చేసుకోండి, ఈజీ కదా. కష్టమే ఉంటుంది, చేసుకొని తింటే ఇంకా కొంచెం ఈజీగా ఉంటుంది. ఎవరో పెట్టింది తినే కంటే మనం చేసుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.